హైదరాబాద్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురుపై పీడీ యాక్ట్ పెట్టిన టోలీ చౌకీ పోలీసులు. టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 14వ తేదీ నాడు జరిగిన చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పట్టుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. A1 పై 7 కేసులు, A2 పై 30 కేసులు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ కూడా పెట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పద్నాలుగు జూన్ 2025 3:30 ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ కంప్లైనెంట్ కమ్ విక్టిమ్ గనిపినేని బాబు గారిది 1.5 తుల గోల్డ్ చైన్ మిస్ అయినట్టు ఇమ్మీడియట్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లక్కీగా అక్కడ మన పెట్రోల్ కార్ అక్కడనే ఉంది ఆ టైంలో. సో వెంటనే మన వాళ్ళు అక్కడ చెక్ చేసి ఇది మంగార్ బస్తీ గ్యాంగ్ ఆ క్లూస్తోని తర్వాత నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మొత్తం 5 అక్యూజులు ఉన్నారు. వీళ్ళంతా మంగార్ బస్తీ, అందరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకున్నాము. 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా దొరుకుతారు. ఇందులో A1 వచ్చేసరికి బండారి కేశవ్, తర్వాత శ్యామ్ సుందర్, సూరజ్, వీళ్ళన్నీ ఇవే బస్సులలో దొంగతనాలు, తర్వాత మిగతా ప్రాపర్టీ అఫెన్సులు కూడా చేస్తారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే బస్సులో ఎక్కుతారు, 5 ఎక్కుతారు, లేదా వీళ్ళ గ్యాంగ్ వాళ్ళంతా ఎక్కుతారు. ఎక్కి బస్సులో ఆర్టిఫిషియల్ రష్ను, అక్కడ ముందు ఏమో లేకపోయినా కానీ కూడా వీళ్ళే ఒక రష్ను క్రియేట్ చేసి అందులో ఒక పర్సన్ నోటుతోని వెనక గోల్డ్ చైన్ తెంపుతారు. ఎందుకంటే లాగితే ముందు విక్టిమ్కు అర్థమవుతుందని చెప్పేసి నోటుతోని ఆ చైన్ను కొరుకుతాడు. ముందట ఉన్న వ్యక్తి అది కింద పడుతుంది కదా, ఆ టైంలో దాన్ని పట్టుకొని సైలెంట్గా తీసుకెళ్తారు. అది తీసుకొని ఇంకొక పర్సన్, థర్డ్ పర్సన్కి ఇస్తారు. మళ్ళీ బస్సు దిగిన తర్వాత ఇంకొకరు, అట్లా మొత్తము చేసేసరికి 5 వ్యక్తులు మారుతారు. బస్సు దిగిన తర్వాత ఒక్కొక్క డైరెక్షన్ వెళ్తారు కాబట్టి దీన్ని పట్టుకోవడం కొంచెం కష్టం. కాకపోతే లక్కీగా మన వాళ్ళ చాకచక్యము, తర్వాత మన వాళ్ళకు ఈ మంగార్ బస్తీకి సంబంధించిన అఫెండర్స్ వాళ్ళ ఫేసులు ఇవంతా ఐడియా ఉండడం, దీనివల్ల ఇది చూడడానికి 1.5 తులానే కానీ ఇది పెద్ద గ్యాంగు. ఈ గ్యాంగును మన వాళ్ళు చాకచక్యంగా పట్టుకున్నారు. దీనిలో మనకు సీసీ కెమెరాసు, తర్వాత మన వాళ్ళ లోకల్ ఇంటెలిజెన్స్ బాగా ఉపయోగపడింది. ఇందులో మొత్తం 5 ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీ ఒక్కొక్కరి A1 కేమో మొత్తం 7 కేసెస్ ఉన్నాయి. మోరార్లెస్ మన జోన్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో జరిగింది. A2 మాత్రం నటోరియస్ అఫెండర్, 2 సార్లు పీడీ యాక్ట్ కూడా వెళ్ళాడు. 30 కేసులు ఉన్నాయి ఇతని మీద. సో ఇవి కూడా సిటీ కమిషనరేట్లో తర్వాత సైబరాబాదు ఇందులో అఫెన్స్ ఇతను చేయడం జరిగింది. మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాం. వీళ్ళకు కూడా పోలీస్ కస్టడీ చేసి మళ్ళీ ఫర్దర్గా కూడా ఇంకా ఏదైనా కేసులలో ఇన్వాల్వ్ అయినా ఇంకా ఫర్దర్గా ఏమైనా చేసిందా అన్నది కూడా తెలుసుకుంటాం.